షూలు ఖరాబ్ అవుతుంది అంత బురదలకి వస్తారా బ్రో మరీ ఘోరంగా రే 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 ఎటు వస్తున్నావురా రే చెత్తనా కూడా. సో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరన్ హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో రైట్ నౌ అయితే మనం రైట్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి ఏంటంటే మనం మూడోలో మీద మాట్లాడుతున్నాం. ఫస్ట్ అయితే నీకు బైక్ లైనప్ చూపిస్తాను ఫస్ట్ అయితే. సో ఒకటి R15M అండ్ ఇది వచ్చేసి R15 బ్లాక్ అండ్ మనది M సిల్వర్ ఉంది అండ్ కొత్త సిల్వర్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి రేసింగ్ బ్లూ. సో మొత్తం 5 బైక్స్ అయితే వెళ్ళిపోతున్నాం. సో అందరు రైడర్స్ నీట్గా అందరు జీన్స్ అండ్ షూస్ అందరు వేసుకొచ్చుకున్నారు. లైక్ ఇట్లా మనకు రైడింగ్ గేర్స్ ఉంటాయి కాబట్టి సో మన ప్రొటెక్షన్ కోసం మనమే తీసుకొచ్చుకున్నాం. అండ్ మోరోవర్ ఈ బ్లాగ్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. లైక్ ఎండ్ వరకు మొత్తం చూడండి, క్రేజీ ఉంటుంది. సో చలో ఇంకా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో చలో దేర్ యు గో. సో బైక్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ టు గో అండ్ మ్యాప్స్ పెట్టుకోవాలి. పాపా సో రైడ్ ఎక్కడికి ఏంటి అనేది మీ అందరికి చెప్పలేదు కదా. సో బేసికల్గా మనమైతే మాషేనులోడ్డి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది ములుగు డిస్టిక్ దగ్గర ఉంది అండ్ లైక్ వాజేడు మండలం అనమాట. సో వీఆర్ గోయింగ్ ఓవర్ దేర్ అండ్ దాని పక్కనే మనకు బొగదా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. లైక్ ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఈ మాషేనులోడ్డి వాటర్ ఫాల్స్ కూడా చాలా క్రేజీ ఉంటుంది. లైక్ మొత్తం బ్లూ కలర్ వాటర్లో ఉంటుంది అన్నమాట, లైక్ ఓషన్ లాగా. సో చాలా క్రేజీ ఉంటుంది వ్లాగ్ అయితే. సో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి అండ్ ఆ వీడియోని లైక్ చేయండి. సో దిస్ విల్ బి యువర్ ఫస్ట్ గ్రూప్ రైడ్ అనుకున్నా నాకు తెలిసి. లైక్ లాంగ్ ట్రిప్స్లో మాత్రం ఒక్కొక్క బండి ఎవరిది వాళ్ళు చప్పా వెళ్ళిపోతున్నారు అన్నమాట. బట్ ఎట్లా వెళ్ళినా కూడా రైడింగ్ అనేది చాలా నీట్గా చేయాలి కాబట్టి సో వి ఆల్ పీపుల్ స్టిక్ టు రూల్స్. సో చలో ఇంకా లెట్స్ గో. రైట్ నౌ అయితే మన దగ్గర 178 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఓవరాల్గా 178 కిలోమీటర్స్ 3 hours 30 minutes చూపిస్తుంది. సో ఎంతసేపు పడుతుందో తెలియదు బట్ వీ నీడ్ టు చెక్. అండ్ మోరోవర్ ఈ మషిన్లోది వాటర్ ఫాల్స్ అండ్ బొగతా వాటర్ ఫాల్స్ చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటా. మన తెలంగాణ స్టేట్లో చాలా మందికి తెలిసి ఉంటుంది. లైక్ మన తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు, తెలుసు కదా. సో బేసికలీ ఆ వాటర్ ఫాల్ కూడా వెళ్తున్నాం. అండ్ మన అదృశ్యం ఏంటిది తెలుసా, నిన్న లైక్ లాస్ట్ 2-3 days నుంచి వెళ్ళి వర్షాలు దారుణంగా పడుతున్నాయి అసలుకి. సో వర్షాలు పడడం వల్ల జర మనకు కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంది. సో లెట్స్ సీ. అక్కడ పోయిన తర్వాత వాటర్ ఉంటే మాత్రం దాట్స్ ఫైన్. కొన్ని ప్లేస్లో రోడ్డు బాగుంది బట్ కొన్ని ప్లేస్లో ఇట్స్ నాట్ దట్ గుడ్ మ్యాన్, దట్ గుడ్. అండ్ మన వాళ్ళందరికీ లైక్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు నార్మల్ ఏదైనా హజార్డ్ వచ్చింది అనుకోండి, లైక్ హజార్డ్ ఇన్ ద సెన్స్ లైక్ ఏమన్నా పోతోల్ అయినా లేకపోతే ఏమైనా వెహికల్స్ రైట్ సైడ్ నుంచి వస్తే యూ నీడ్ టు కీప్ ద రైట్ లెగ్ అనమాట. సో దట్ ఏంటి అంటే ఎన్నుకున్న వాళ్ళకు కూడా తెలుసా ఓకే ఏదో డేంజర్ ఉంది అని చెప్పేసి అని ఎన్నుకున్న వాళ్ళు స్టాప్ అయిపోతారు. సో మన వాళ్ళందరూ అదే ఫాలో అయిపోతుండ్రు. సో ఇట్లా లైక్ గ్రూప్ రైడ్కి వచ్చినప్పుడు వీ నీడ్ టు నో సమ్ బేసిక్ థింగ్స్ అన్నమాట. సో బేసిక్ థింగ్స్ ఏంటి అంటే ఇట్లా నార్మల్గా ఏ లైన్లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అండ్ హజార్డ్ వచ్చినప్పుడు ఎట్లా సింబల్ ఇవ్వాలి, ఇదంతా మేనేజ్ చేసుకుంటే ఏంటి అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు అండ్ వీ ఆల్ పీపుల్ విల్ గోనా బి సేఫ్ అన్నమాట. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి బ్రో, ఎంత క్రేజీగా తెలుసా. లిటరల్లీ ఇట్లా పైన చెట్లు అండ్ మిడిల్లో ఒక చిన్న రోడ్, అంతే. చాలా బాగుంది తెలుసా లొకేషన్. అండ్ వావ్ సీరియస్లీ చాలా నీట్గా ఉంది తెలుసా లొకేషన్ అయితే. కాకపోతే రోడ్స్ ఒకటి బాగుంటాయి ఇంకా మస్తు అనిపిస్తుండే కానీ రోడ్స్ ఒకటి బాగాలేవు. ఇటు సైడ్ కొంచెం రోడ్స్ గలీజ్ ఉంటాయి ఈ కొంచెం దూరం వరకు. మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిపోయినామంటే ప్రతి ఒక్కటి నార్మల్ అయిపోతుంది ఇంకా. ఓ ఫక్ రోడ్డు దరిద్రంగా ఉందిరా గీ నుంచి గీడు వరకు. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. రోడ్ ఎంత బాగాలేకపోయినా కూడా లొకేషన్ ఈజ్ సో గుడ్ లిటరల్లీ. మీకు లొకేషన్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ బ్రిడ్జి అనిపిస్తుంది కదా. సో ఈ బ్రిడ్జ్ యాక్చువల్గా ఏంటి అంటే ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ అనేది తెలంగాణ బార్డర్ ఇది. అండ్ ఈ పార్ట్ దాటడం అంటే మనకు అది మహారాష్ట్ర బార్డర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర. ఇప్పుడు మనం ప్రజెంట్ వీఆర్ నౌ లీగల్లీ ఎంటరింగ్ ఇంటూ మహారాష్ట్ర. అండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం తెలంగాణ బార్డర్కి వచ్చేసాము. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ మహారాష్ట్ర. బాయ్. అరిగిందిగా.
సో టైర్ అయితే బర్న్ చేసినాం అన్నమాట. యాక్చువల్గా అంతా మొత్తం పెండ ఉన్నది, అందుకే కొంచెం హీట్ చేద్దామని చెప్పని హీట్ చేసినాం. బట్ బాగా హీట్ అయిపోయింది. బర్న్అవుట్ చేసింది కూడా మొత్తం అంతా మట్టి ఉంది కదా, సో అందుకే కొంచెం లైక్ టైర్ గ్రిప్ పోద్ది కదా అని చెప్పేసి అని బర్న్అవుట్ చేసినాము. ఇక్కడ సో యూ నౌ సెట్ టు గో. ఇంకా 101 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా మధ్యలో ఆగుతున్నాం అన్నమాట. సో ఎందుకు ఆగుతున్నాం అంటే లైక్ లొకేషన్స్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి అని మధ్యలో ఆగుతున్నాం. రే ఎటు వస్తున్నావురా రే చెత్తనా కొడుగా, మా జప్పనా కొడుకులు అంతా గిట్లకెళ్ళి వచ్చిపోతుండే వాడు. బండే కదా అరే, ఉన్న బండి నాశనం చేసుకున్నాం మొత్తం, ఘోరంగా వచ్చింది. చిచ్చి షూలు ఖరాబ్ అవుతుంది అంత బురదలకెళ్ళి వస్తారా బ్రో మరీ ఘోరంగా. మంచి బూట్లు వేసుకున్నప్పుడు మంచిగా పోవాలి డిగ్నిఫైడ్గా. సో రైట్ నౌ అయితే మనం మేడిపల్లి సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తుకొస్తలేదు. సో ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం అండ్ ఇప్పుడు ఆ డ్యామ్ని క్రాస్ చేసుకుంటూ పోవాలి. సో యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మనం ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ వెళ్తున్న రూట్ ఏంటి అంటే అది నార్మల్ ఏంటి అంటే ఇలా వెళ్ళి ఇలా రివర్స్ రావాలి, మళ్ళీ లైక్ ఒక యూటర్న్ తీసుకోవడము. కాకపోతే ఇప్పుడు ఇదేంటంటే డైరెక్ట్ రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా షార్ట్ కట్ లెక్క అన్నమాట. సో అది మనకు గూగుల్ మ్యాప్స్లో చూపించదు కదా. సో బేసికలీ గూగుల్ మ్యాప్స్లో చూపించకపోయేసరికి ఇంకా మనం అటు సైడ్ వెళ్ళిపోయినాం. బట్ ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట. ఈ ఊళ్ళలోకి వస్తే ఒక్కొక్కళ్ళ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్కి. ఈ పురాల రియాక్షన్ చూడు ఒకసారి. మన ఒక బండి కాదు, ఇంక వెనకాల బొచ్చడు బండ్లు వస్తున్నాయి. అసలు రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి తెలుసా ఊర్లలో. నార్మల్గా ఈ విలేజ్లలో ఏంటంటే బైక్స్ ఉండడం ఎక్కువ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అండ్ మళ్ళీ అందులో R15 ఈ స్పోర్ట్స్ బైక్స్ అనేవి వాళ్ళు చాలా తక్కువ చూసుంటారు. సో మన బండ్లు చూసేసరికి దే ఆర్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దేర్ మైండ్. తాత జరుగు, బండ్లు వస్తున్నాయి, పెద్ద బండ్లు వస్తున్నాయి. హెచ్చో నువ్వు ఏందన్నా నడి రోడ్లో ఆపి నువ్వు బండి ఏమనుకుంటున్నావు, ఏ జాగ్రత్త అనుకుంటున్నావు? చేమ్టో క్యూట్గా ఉంది కదా కుక్క పిల్ల. సో యాక్చువల్లీ ఇక్కడ మీకు అందరూ గమనించి ఉంటే లైక్ మొత్తం అన్ని హట్స్ లెక్కనే ఉన్నాయి కదా. సో బేసికల్గా హట్స్ కూడా నీకు రీజన్ ఏంటి అంటే ఇదంతా ట్రైబల్ ఏరియా అన్నమాట. సో ట్రైబల్ పీపుల్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. బట్ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా. ఇలాంటి లొకేషన్స్ వల్ల మనకు ఒక పెద్ద బంగ్లా ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ సుకూన్గా బతకొచ్చు. అంత క్రేజీ ఉంది అసలు లొకేషన్స్ అయితే. అసలు చూడండి కింద మబ్బులు వేరే. సో నీలంపల్లి ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చిందన్నమాట. లొకేషన్ క్రేజీ ఉంది. ఇక అందరూ మంచిగా బండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాం. ఇంకా నా బండి ఆ బండి ఇంకా మిగతా వాళ్ళు బయటనే లోపలికి పట్టుకొస్తలేరు. సో మంచిగా నీటి అందరూ ఫోటోషూట్లు అయిపోతున్నాయి. యాక్చువల్లీ అసలు మనం పోవాల్సింది వాటర్ ఫాల్కి, కాకపోతే మనం వాటర్ దగ్గర ఆడుకుంటూ కూర్చుంటాం. ఇక్కడ వాటర్ ఫాల్ లేదు. సో చలో ఆయన చూడవు ఆగో గట్లా ఉంటుంది కదా. సో చలో యా ఇట్స్ లవ్ వన్ లవ్ బ్రో, అది మనకే అర్థమవుతుంది. సెట్ ఆ బురద మొత్తం పోతుంది బ్రో. ఇప్పుడు నా బండి కూడా వెనకాలంతా బురదున్నా క్లీన్ చేసుకోవాలి. అదే వేస్తా ఇప్పుడు ఇక. సో చలో ఇంకా నేను కూడా నా బండి క్లీన్ చేసుకోవాలి. లెట్స్ గో. సో రైట్ నౌ అయితే మనం ఏటూరు నాగారం దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక చిన్న లంచ్ ఎట్లా ఆల్రెడీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది, 12:54. సో లంచ్ చేద్దామని చెప్పేసి ఆయన మేము అసలు ఎవ్వరికి ఒప్పుకోలేదు. సో ఇప్పటి వరకు సూపర్ ఎట్లా అనిపించింది? క్రేజ్ వాటర్ ఫాల్ తప్ప మిగతా అన్ని ఎంజాయ్ చేసినాం. సో చలో ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్ 23 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి రోడ్ అయితే లైక్ నీట్గానే ఉంటుంది. లైక్ నార్మల్గా ఇది వచ్చేసి హైవే ఇది. సో ఏటూరు నాగారం ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం వచ్చే వాజేడ్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. సో అటు వెళ్ళిపోయామంటే ఇంకా ఒక ½ అవర్ వేసుకోండి. ఇంకా ఇక్కడ తినేసి ½ అవర్లో అక్కడ రీచ్ అయిపోతే మళ్ళీ అక్కడ నుంచి లోపలికి ట్రెక్కింగ్ ఉంటుంది. చలో ఇంకా తినేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. సో హే గైస్, మొత్తానికి అయితే ఏటూరు నగరం దగ్గర లంచ్ అయితే చేసినాము. సో యాక్చువల్గా లంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి మనం టిఫిన్ చేయలేదు కదా. సో టిఫిన్ చేయకపోయేసరికి అందరికీ చాలా నీరసం అయిపోయింది. అండ్ మోరోవర్ మనం మధ్యలో ఆగి అక్కడ ఇక్కడ మొత్తం చాలా ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. లైక్ రోడ్ మీద వస్తున్నప్పుడు లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి తెలుసా. మహారాష్ట్రలో నిజంగా చెప్తున్నా, ఒకవేళ మీరు ఎప్పుడైనా మహారాష్ట్రకి వెళ్తే మాత్రం ఎక్కడ లొకేషన్ మంచి అనిపిస్తే అక్కడ ఆగండి. వర్త్ ఇట్ ఉంటుంది. లైక్ టైం వేస్ట్ అయినా కూడా మంచి అనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రిడ్జ్ మ్యాన్, ఏ రేంజ్లో ఉంది చూడండి ఒకసారి లొకేషన్. అమ్మా క్రేజీ ఉంది అసలు లొకేషన్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోయినాం, వేరే ఒక వాటర్ ఫాల్కి వెళ్ళినామని చెప్పేసి అన్నా కదా. అది ఏంటి అంటే ముత్యాలధార వాటర్ ఫాల్స్.
సో అది యాక్చువల్గా రైట్ సైడ్కి వెళ్ళిపోయినాం, బట్ ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. సో బొగతా వాటర్ ఫాల్ అండ్ మాషన్ లోటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ పక్కనే ఉంటాయి. లైక్ ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద ఇట్లా వెళ్తున్నప్పుడు మనకు ఒక రైట్ సైడ్కి మట్టి రోడ్ వస్తుంది అన్నమాట. సో ఈ మట్టి రోడ్లో లోపలికి రావాలి అండ్ చూద్దాం ఇంకా లోపలికి ఎంత దూరం వరకు వెళ్ళగలమో తెలీదు. బైక్స్ అయితే ఆల్మోస్ట్ వెళ్తాయి అని చెప్పేసి అన్నాను, ఇంతకుముందు అక్కడ అడిగినాం అనమాట. సో యాక్చువల్గా వర్షాలు పడ్డాయి కదా, సో వర్షాలు పడడం వల్ల ఇక్కడ వరకే కార్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఒకవేళ కార్ తీసుకెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, బట్ బేసికల్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చూసుకోవాలి. బట్ బైక్స్ అయితే ఆరామ్స్ వెళ్ళిపోతాయి, అందులో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బైక్స్కి అయితే. సో చూస్తారు కదా, వీఆర్ సింప్లీ గోయింగ్ అప్. కార్స్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, బెటర్ కమాన్ బైక్స్. సో మీరు ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళగలరు. ఐ థింక్ మనం బండిని ఇక్కడనే పార్క్ చేయాలనుకుంటున్నాం. సో చలో ఇంకా ఫేస్ టు ఫేస్ క్యామ్లో వస్తా. బాయ్. సో ఏ గైస్, రైట్ నౌ అయితే బైక్స్ అక్కడ బ్యాక్ సైడ్లో పార్క్ చేస్తాం. సో యాక్చువల్గా బైక్స్ అక్కడ వరకు రావు, బట్ బేసికల్గా మనం అయితే తెలుసు కదా అంతా ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఖాళీ క్రేజీ ఉంటుంది. సో మొత్తానికి అయితే ఆడికి తీసుకొచ్చి పెట్టేసినాము. అండ్ ముంగడే కనిపిస్తుంది కదా రోడ్ అయితే, ఇట్స్ సంథింగ్ లైక్ స్టీప్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని చెప్పేసి అని. నార్మల్గా వీడియోస్లో చూసినప్పుడు అయితే లైక్ స్మూత్ రోడ్ లెక్క ఉంది, బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎల్లుడైతే వెళ్దాం, ఈ గుట్టెక్కి మేబీ అచ్చడికి వెళ్ళిపోవాలి కావచ్చు, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. అండ్ బ్యాక్ సైడ్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ఏదొస్తా ఇళ్ళకల్ వస్తుందా ఎక్కిపిస్తా ఇదంతా మొత్తం నువ్వు. మనం ఏమన్నా అదనుకుంటున్నావా BMW ఏది బ్రో? స్పైడర్ మ్యాన్ అంటే అది వేరు బ్రో, మనది బండ్లు బ్రో. హిమాలయన్ అయితే ఓకే, లోడ్ గేర్. మన దాంట్లో మంచి వీడియోగ్రాఫర్ ఎవరంటే ఇగో హరీష్, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తారు నిజంగా. లైక్ ఒక బ్యాచ్లో ఒక క్యాండిడేట్ ఉంటారు కదా, చెప్పినా చెప్పకపోయినా కూడా టక్కడక్కడ వీడియోస్ తీస్తూ ఉంటారు చూడు. సో అలాంటి క్యాండిడేట్ హరీష్ అన్నమాట. నాట్ బ్యాడ్, కానీ ఫొటోస్ ఎట్లా వస్తాయో తెలుసా నిజంగా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒక్కసారి పోయి ఫోటో చూడండి. క్రేజ్ వచ్చింది తెలుసు, ఒక్కొక్క ప్లేస్లో మైండ్కి పోతుంది అసలుకి. పవన్ గాడే లాస్ట్ ఉన్నాడు. ఉరుకురా, తినుడు కాదురా, నడవాలి, డూ ఎక్సర్సైజ్. అప్పుడప్పుడు ఇగో మీ దోస్తులతో ఇలాంటి ట్రెక్కింగ్కి వెళ్ళండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు మనం పక్కగా ఉంటాం, మనది ఓకే, కాకపోతే మనతో దోస్తులు కొంతమంది లడ్డు ఉంటారు కదా, వాళ్ళని హెల్దీ ఉంచాలంటే వాళ్ళని పట్టుకొని ఇలాంటి ట్రెక్కింగ్స్కి తీసుకెళ్ళండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ బ్రో. రేపైతే కిందికి వెళ్ళి మళ్ళీ రూట్ తప్పి వచ్చినాం. కాకపోతే మనకు ఒక స్టార్టింగ్ వచ్చినప్పుడు మాత్రం వేరే వాళ్ళు చెప్పిళ్ళు మషన్ లోటి వాటర్ ఫాల్స్ ఇటే బ్రో అని చెప్పేసి అని. సో ఆ ఒక్క మాట పట్టుకొని ఇంత దూరం వచ్చినాం కానీ, సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంకా. ఫక్డ్ అప్ డ్యూడ్ బ్రో. వాట్స్ ఆ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది ట్రెక్కింగ్? వేరేంది బ్రో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ బ్రో. లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. యూ నీడ్ టు గెట్ అప్, యూ నీడ్ టు కమ్ ఆన్, మూవ్ ఆన్, మోటివేట్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాగ్రామ్ రీల్ చూడకరా అని చెప్పాను. హౌస్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ ఏంది, పలుగుతానికి అరిగింది. తిన్నది ఎప్పుడు అరిగిపోయింది ఎక్కేటప్పుడు సగం దూరంలోనే. సో చలో ఇంకా లెట్స్ స్టార్ట్. బయటికి వెళ్ళి వాళ్ళని కరెక్ట్గా కన్ఫర్మేషన్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం ఇంకా. లెట్స్ గో. Many hours later. సో హే గైస్, అతి కష్టం మీద మనమైతే రూట్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆ రూట్ ఏంటి అనేది మీకు స్టార్టింగ్లో చెప్తా. సో యాక్చువల్గా మనం ఆల్రెడీ లోపలికి వచ్చేసినాము, అంటే నేను ఇంకొక ఫ్రెండ్ లోపలికి వచ్చినాం అనమాట. సో చూద్దామని చెప్పేసి అని. రూట్ మాత్రం బరాబరే అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. సో మీకు ఇక్కడ పైన కొండ కనిపిస్తుంది కదా, సో బేసికల్గా ఆ కొండకు సంబంధించిన ఆ వాటర్ ఫాల్ అన్నమాట. సో ఆ కొండ మీదకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటాయి. లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్గా నేను అక్కడ స్టార్టింగ్ లైక్ అక్కడ కార్స్ అయిపోయినాయి గుర్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 4 to 6 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. సో బైక్ మీద వస్తే మాత్రం లోపలికి ఒక 4 కిలోమీటర్స్ అయినా 5 కిలోమీటర్స్ అయినా ఈజీగా కవర్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి బైక్స్ అక్కడ పార్క్ చేసుకొని మళ్ళీ మీరు నడుచుకుంటూ రావాలి. సో ఎంతలే అన్నా మీకు ఇక్కడికి అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బేసికల్గా చెప్పాలంటే. మేబీ ఒక 400 మీటర్స్ లేదా 500 మీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఉంటుంది. అండ్ దేర్ యూ గో, వచ్చేసింది భయ్య వాటర్ ఫాల్. అగో అంటే వాటర్ ఫాల్ ఇది కాదు, యాక్చువల్లీ ఇంకొంచెం ముంగడికి వెళ్ళాలి, అక్కడ కనిపిస్తుంది కాకుండా. సో అక్కడ మనకు వాటర్ ఫాల్, మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇది జస్ట్ క్రాసింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం అటు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇంకా రైనీ సీజన్ అయింది అనుకోండి, ఇక్కడ నడవడానికి కూడా చక్కగా జాగా ఉండదు, ఎందుకంటే మొత్తం వాటర్ ఉంటుంది ఘోరంగా. సో వే గైస్, ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినాము. చాలా కష్టం మీద వచ్చినాము. సో ఎట్లా అనిపిస్తుంది వచ్చిన తర్వాత? అసలు వాటర్ ఫాల్ దొరకదు అనుకున్నాము, బట్ ఎట్ లాస్ట్ ఒక తాత పోతుంటే తాతను అడిగితే ఇట్లా ఈ రూట్ అని చెప్పేసి అన్నారు. సో ఆ రూట్ మీకు చెప్పినా కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. సో బెస్ట్గా మీరు వచ్చి కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు.
ఆ రూట్ ఎక్కడ మీకు చూపిస్తా. ఆ పాయింట్ ఒకటి టచ్ చేయండి అంటే ఇక మీరు మొత్తం లోపలికి వచ్చేస్తారు ఆరామ్సే. సో సినిమాకి వచ్చేస్తే చూసి ఎంజాయ్ చేయండి. అయ్యో ఏమన్నా మొత్తం అక్కడ పోతుంది వాటర్ ఫాల్ దగ్గరికి. క్రేజీ అనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మన వాళ్ళు అయితే. సో మొత్తం అందరం రెడీగా ఉన్నాము స్విమ్మింగ్ చేయడానికి. సో చూసలే కదా, రెడీ 3, 2, 1 గో. మనమైతే నీట్గా పోతుంది సింపుల్గా. కింది పెట్టి దిగురా నువ్వు. యాక్చువల్గా ఇది అయిపోదు 14+. ఇది అన్ని వాటర్ ప్రూఫే, కాకపోతే వీడియో పవన్ గా ఏడుస్తున్నాడు వాడు. అందుకే ఎందుకు ఏడుపుతున్నాడు, కాకపోతే వాటర్ సాల్టీ ఉన్నాయి కొంచెం. మన వాళ్ళు అయితే ఆడి వరకు వెళ్ళి అక్కడ ఓనికి అయితే చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసారు కదా, కార్ని దాటిన తర్వాత మనకి ఇక్కడ బ్రిడ్జ్లోకి వచ్చింది కదా. సో దాటిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం 3 జంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది అండ్ స్ట్రేట్ ఒక రోడ్ ఉంటుంది. అండ్ ఈ 2 రోడ్ల మధ్యలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ లైన్లోకి వెళ్ళిపోతే మనకు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. కాకపోతే మనం స్ట్రేట్ వెళ్ళిపోయినాం, సో దానివల్ల మనం దారి తప్పిపోయినాం. మీరైతే ఈ మేము చూపించిన లైన్లో మాత్రం వెళ్ళండి. సో మీరు డైరెక్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోతారు.